క్యారెట్ హల్వా చేస్తున్నామండి. ఫస్ట్ క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాము. సో ఇక్కడ కడాయిలో నెయ్యి, కావాల్సినంత నెయ్యి, హల్వాకి ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత మంచిది. బట్ లేదంటే కొంచెం ఇది 1/2 kg పైన క్యారెట్ కాబట్టి నేను జస్ట్ ఒక 100 ml ఆఫ్ ఘీ. ఇది ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేరేవి ఏం లేవు, మీరు కాజు, కిస్మిస్ అన్నీ వేయచ్చు. ఇందులో ఇప్పుడు నేను బాదాం ఒకటి కొంచెం క్రష్ చేసుకొని ఫ్రై చేసేస్తాను డైరెక్ట్గా. నెయ్యి వేడైపోయింది, ఇప్పుడు ఈ బాదం వేసి కొంచెం ఫ్రై చేసేస్తున్నాము. నేను ఇవి ఫ్రై చేసి పక్కకు తీయడాలు అలాంటివి ఏం చేయనండి, ఇందులోనే డైరెక్ట్గా క్యారెట్ వేసి ఫ్రై చేసేస్తాను. డైరెక్ట్గా ప్రాసెస్ అట్లా డైరెక్ట్గా జరుగుతుంది అన్నమాట. బాదం ఫ్రై అయిపోయింది, ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాం. కొంచెం పచ్చివాసన పోయే వరకు బాదం ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ క్యారెట్ వేసుకొని ఈ ఘీలో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దాని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఒక 5 minutes బాగా ఫ్రై చేశానండి. కాకపోతే మధ్యలో కొంచెము డ్రైగా అనిపించింది, నేను ఒక 1 spoon ఆఫ్ ఘీ వేశాను. ఇప్పుడు కూడా కొంచెం డ్రైగా ఉంది, బట్ డోంట్ వరీ. నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక బౌల్ ఆఫ్ మిల్క్ని బాగా చిక్కగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిల్క్ని ఇందులో యాడ్ చేస్తాను. ఈ మిల్క్ యాడ్ చేయడం వల్ల కొంచెము థిక్గా అవుతుంది. సో ఆయిల్ తక్కువ, ఘీ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. సో స్లోగా ఈ పాల్ని యాడ్ చేద్దాం. అంటే చూడండి, పాలు మరీ వేడిగా ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ పగిలిపోయే ఛాన్స్ ఉంది. సో మీగడతో పాటు పాలు వేస్తే ఈ క్యారెట్ కూడా పాలల్లో బాగా కుక్ అవుతుంది. కుక్ అయ్యి పాలంతా దగ్గరికి అయ్యి కొంచెం కోవాలా మారుతుంది. సో అప్పుడు ఘీ తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదనమాట. సో స్లోగా ఈ మిల్క్ అంతా దగ్గరికి అయ్యే వరకు మళ్ళీ నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఇంకా పాలు ఇంకా దగ్గర పడలేదండి, చిక్కగా అయ్యే వరకు అలా కలుపుతూనే ఉంటే క్యారెట్ కూడా కుక్ అయిపోతుంది, అందులో కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది. సో ఇది కుక్ అయ్యేలోపు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చాలామందికి ఒక ఏజ్ క్రాస్ అవ్వగానే కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. అవి మనకి తెలియదు. మనకి నరాలు లాగడము, మజిల్స్ పట్టేయడము, క్రాంప్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ బికాస్ ఆఫ్ సమ్ మినరల్ డెఫిషియన్సీ అండ్ కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్. సో ముఖ్యంగా అందులో ఈ నరాలు లాగడానికి మెయిన్ రీజన్ వచ్చి B12, విటమిన్ B12 తక్కువ అవుతే ఇలాంటి నరాలు లాగడము, మజిల్స్ పట్టేయడం ఇవన్నీ జరుగుతుందంటండి. జనరల్గా నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినే వాళ్ళకి B12 దొరుకుతుంది, కానీ ఒక్కొక్కసారి నాన్ వెజిటేరియన్ సరిగ్గా తినకపోయినా లేదా అలవాటు లేకపోయినా, ఒక్కొక్కసారి నాన్ వెజిటేరియన్ తిన్నా అందులో ప్రాపర్గా మనకి దొరకకపోయినా, చద్ది అన్నం తింటే అందులో B12 చాలా ఎక్కువ ఉంటుందంటండి. ఈ మధ్య ఒక న్యూట్రిషనిస్ట్ చెప్తే నేను విన్నాను. చద్ది అన్నం అంటే ముందు రోజే మిగిలిపోయిన అన్నాన్ని వాటర్లో వేసి అందులోనే కొంచెం పెరుగు, ఒక చుక్క పెరుగు, కొంచెం పాలు వేసి తోడు పెట్టేసుకొని అందులోనే ఒక ఆనియన్ వేసి ఒక పచ్చిమిర్చి వేసుకొని పెట్టుకుంటే నైట్ అంతా అది ఫెర్మెంట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో మనకు కావాల్సిన బోల్డ్ అంత విటమిన్స్ చాలా దొరుకుతాయంట. అండ్ మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిదంటండి. మన గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒకవేళ అలవాటు ఉంటే మీకు తప్పకుండా ట్రై చేయండి. ఎండాకాలంలో విటమిన్ B12 తప్పకుండా అందరికీ ఎక్కువ దొరుకుతుంది. సో ఇది ఇంకా కొంచెం ఒక 5-10 minutes పడుతుంది. ఈ పాలంతా దగ్గర అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండండి. ఆల్మోస్ట్ పాలంతా దగ్గరకు అయిపోయిందండి. సో కొంచెం ఇలా తడిగా ఉన్నప్పుడే షుగర్, యాక్చువల్లీ నేను షుగర్ బదులు బెల్లం వేసుకుంటున్నాను. సో దీనికి ఒక ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అంటూ నాకేం తెలియదండి. కాకపోతే క్యారెట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఎంత క్యారెట్ ఉందో దానికంటే హాఫ్ కంటే సగమే వేస్తాను, హాఫ్ కంటే తక్కువే వేస్తున్నాను. సో మీరు స్వీట్ లవర్, ఎక్కువ స్వీట్ ఇష్టపడితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. బట్ దీనికి నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తింటానని నేను చెప్పలేకపోతున్నా. యాక్చువల్గా షుగర్ కూడా వేసుకోవచ్చండి, కానీ ఇది పాతకాలం పద్ధతి. అప్పట్లో షుగర్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాదంట. ఈ మధ్య అందరూ కొంచెం షుగర్ కాన్షియస్ అయ్యారు కదా. సో బెల్లం మంచిది అంటున్నారు, బట్ డోంట్ నో ఎంతవరకు బెల్లం కూడా కరెక్ట్ అనేది తెలియదు. కానీ ఇలా అనుకుంటూ పోతే ఇంకా అసలు ఏమీ తినలేము. బట్ సో
సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు షుగర్కి బదులు నేను బెల్లం వేస్తున్నాను. బెల్లంతో కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము ట్రై చేసి చూసాము, చాలా టేస్టీగా ఉంది. ఈ బెల్లం అంతా ఇప్పుడు కరిగే వరకు కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉందాం. ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్, ఒక 3 ఇలాచీలు గ్రైండ్ చేసేసి ఇలాచీ పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఇలా కలిపేసి ఆఫ్ చేసేయచ్చు. మనం ఎక్కువ గీ వేయకపోయినా చూసారా కొంచెం ఇట్లా గ్రీజీ టెక్స్చర్ కనిపిస్తుంది కదా, ఆయిలీ టెక్స్చర్. అది మనం పాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం అట్లా రిచ్గా కనబడుతుంది. సో కొంచెం తక్కువైనా ఇప్పుడు వేసుకోవచ్చు మీరు. ఒకవేళ మీకు అలాగా తక్కువగా ఉంది అంటే ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ వేసుకోవచ్చు. బట్ నాకైతే ఇది కరెక్ట్గా ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, డ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ కాదు, కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా రెడీ. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయండి.